ప్రణతి వివాహం ఘనంగా ముగిసింది. వియ్యాలవారి ఆరాళ్లకు లక్ష్మీపుత్రుడైన రఘుపతి కూడా హడలిపోయాడు. విద్యావంతుడైన సాగర్ నవ్వుతూ అన్నీ చూస్తుంటే ప్రశాంతికి ఎక్కడలేని కోపం వచ్చింది. వెళ్ళి అతన్ని తన్ని తగలేసి ప్రశాంతిని లాకు రావాలనిపించింది. సాయంత్రం వెళ్ళిపోయే చెల్లెలు 20 ఏళ్లుగా ఒక చోట మసిలిన తోబుట్టువు దూరం అవుతుందనుకుంటే ఎక్కడలేని బాధ వేసింది. తన కోపాన్ని సర్దుకుని ప్రణతి బట్టలు సర్దుతూ కూర్చుంది. శాంతి, ఏంటి ప్రణు? నేను చెప్పవే. గోరింటాకుతో చక్కగా మెరిసే చేతుల నాణ్యం పరీక్షించసాగింది. జపాన్ నైలాన్ చీరలన్నీ నాకు నచ్చాయే, నేనన్నీ తీసుకోనా? ప్రశాంతికి అప్పుడు గుర్తుకొచ్చింది తమిద్దరికీ చీరలు కలిసే ఉన్నాయని. నవ్వుతూ తీసుకోమన్నట్టు చెల్లెలి వంక చూసింది. శారదొచ్చాడు పైకి. ప్రశాంతి, నేను సాయంత్రం వెళ్ళాలనుకుంటున్నాను. మంచిది మావయ్య. ప్రశాంతి ఆలోచనలో పడింది ఎందుకో. ఇందాక వివాహ మండపంలో కూడా ఆమె చుట్టే తిరగడం చికా కనిపించింది. నువ్వు ఉండమంటే 2 రోజులు సెలవు పొడిగిస్తాను. సెలవు ఉంటే పర్వాలేదు, పొడిగించడం దేనికి? శాంతి, భగవంతుడు నీకు అందం ఇచ్చాడు గాని అనురాగం ప్రదర్శించే హృదయం ఇవ్వలేదు. మగవాడి మనసును అర్థం చేసుకునే తెలివితేటలు లేవు. విసురుగా వెళ్ళిపోయాడు. అతని విసురు అర్థం కాలేదు. ప్రణతి అలమరా ఖాళీ చేసింది. కింద గోలు వినిపిస్తోంది. వెళదామని గది బయటకొచ్చింది. సాగర్ పైకొస్తున్నాడు. అతన్ని దాటుతూ వెళ్లాలంటే అదోలా ఉంది. అందుకే పక్కనున్న గదిలోకి వెళ్ళింది. అది వారి స్టడీ రూమ్. హలో. వెనుతిరిగి చూసింది. సాగర్ అప్పటికే గదిలోకి వచ్చాడు. మీరా? అంది ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ. ఒక విషయం చెప్పాలనొచ్చాను. నాతో చెప్పే విషయాలు ఏమున్నాయి? ఏం చెబుతాడు? కట్నాలు లాంఛనాలు నాకిష్టం లేదు, మా వారి కోసం తీసుకున్నాను అని చెప్పొచ్చు. ఎందుకులేవు ప్రశాంతి? అతని గొంతు ఎలాగో అయిపోయింది. మొదటి చూపులోనే నా సర్వస్వం నీ ముందు సమర్పించుకున్నాను. మీ ప్రణతిని చేసుకుంది కేవలం నిన్ను అప్పుడప్పుడు చూడొచ్చని. చిచ్చి, ఆ మాట అనడానికి సిగ్గులేదు? నీ ముందు ఏమీ గుర్తుండవు. ఈ మాటే మీ శ్రీమతి ముందు చెప్పండి. నిర్భయంగా చెబుతాను. భార్య అంటే భర్త సుఖం కోరింది. నా సుఖానికి అడ్డొస్తే కాళ్ళ కింద నలిపేస్తాను. అంతే. అతని చెంపచెళ్ళు మంది. నీతో మాట్లాడడం నాకే సిగ్గుచేటు. వడిగా బయటకొచ్చింది. ఆమె ముఖం మాగిన టమాటా పండ్లా ఎర్రగా ఉంది. ఇది నా అదృష్టం అనుకుంటాను. నీకు సరదాగా ఉంటే 2వ చెంప కూడా సిద్ధమే. ఒకసారి అసహ్యంగా చూసి వెనుతిరిగింది. అప్పుడు ప్రణతి బయటకొచ్చింది. ఎవరినే శాంతి కేకలేస్తున్నావు? మీ ఆయన్ని. ప్రణు, మీ అక్క నిన్ను గురించి జాగ్రత్తలు చెబుతోంది. ప్రణు, మీ ఆయన తెలివితేటల అమోఘం, ఎలా నెట్టుకొస్తావో పిచ్చి సన్యాసి అనుకుంటూ కిందకి దిగిపోయింది. ఆఖరి మెట్టు మీద ఉండగా సాగర్ గొంతు వినిపించింది. మీ అక్క అందగా తిన్న భావం ప్రతి అడుగులో ప్రదర్శిస్తోంది. నిజంగా నాకు నువ్వెంతో నచ్చావు ప్రణు. చతురుడు అడ్డమైన గడ్డి తినైనా భార్యను సంతోషపెడతాడు. పోనీ అదొకందుకు మంచిదే. ఆమె ఆలోచనలు భంగం చేస్తూ కింద గల్లంతు. విద్యాసాగర్ అక్క చేతులు తిప్పుతూ అలగా జనంలోని స్త్రీలా అరుస్తోంది. ఏంటండి గోల? మాది గోల. బంగ్లా డాబు చూసి హోదాకు తగ్గట్టు పెడతారనుకున్నాం. ఏం పెట్టలేదు. ఊర్లో విద్యను ఎత్తి పెంచిన ఆయా ఉంది, పనివారున్నారు. మా కోళ్లమ్మ మాకేం తెచ్చిందని అడగరు? ఆమె కంఠం హెచ్చింది. మీ వాళ్ళు మరిచిపోయారట. ప్రశాంతికి మండుకొచ్చింది. ఆవిడ్ను కొరకొరా చూసింది. ఇంకా ఏం పెట్టాలట? పెద్దని అడిగాడు. అన్నీ అమరాయట. ఆ ఇంటి ఆడపడుచులకు పెట్టాలంటన్నయ్యా. అందరూ హాస్యమనుకుని గొల్లు నవ్వారు. అప్పటికే మేడ దిగిన సాగర్ మండిపడ్డాడు. అతనికి చెంపదబ్బిచ్చింది కాక అందర్నీ అవమానపరుస్తుందా? వాతలు గీతలు మీరు పెట్టుకోండి, మేం వెళుతున్నాం. తన వారిని కేకేశాడు. వెనకాల లారీపైన సామాన్లతో కూతురుతో రఘుపతి వెళ్లి దిగబెట్టొచ్చాడు. ప్రశాంతికి భయంగా ఉంది, ఎవరు ఏమంటారో అని. అప్పటికే అలసిపోయారు. వియ్యాలవారి ఆరడితో ఎవరూ ఏమనలేదు. సాయంత్రం ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుండగా శారదొచ్చాడు. ఊరు వెళతానన్నారు? నేనుండడం ఇష్టం లేదా? నేను ఇష్టపడితే ఇక్కడే ఉంటారా? అడిగి చూడు. అతని మాటల ధోరణి పూర్తిగా మారిపోయింది. చనువుగా దగ్గరకొచ్చి ఆమె ముక్కుపై రాలిన కుంకుమ తుడిచాడు. వదినలు వెళుతుంటే తల్లి అందరితో పాటు బొట్టు పెట్టింది. అది రాలి ముక్కుపై పడింది. తుడుచుకోవాలన్న ధ్యాసే లేదు. ఏంటిది? దూరం జరిగింది. శాంతి, అలా కాసేపు ట్యాంక్ బండ మీద తిరిగొద్దాం. తనకు పిచ్చిగానే ఉంది. తను చెల్లెలు ఒకచోట పెరిగారు. ఆమె అత్తగారింటికి వెళ్లే సమయానికి తను పిచ్చిగా మాట్లాడింది. పదండి. ఇద్దరూ అలా వెళుతుంటే కాంతమ్మ కళ్ళు మెరిశాయి. చిన్నగా నవ్వుకుంది. భుజం మీద చేయి పడేసరికి ఉలికి పడింది. అందంగా నవ్వుతూ నిల్చున్నాడు సారథి. ఇక్కడికొచ్చింది మాటా పలుకు లేకుండా నిల్చోవడానికా? మరెందుకు?
అతను పక్కున నవ్వాడు. ఆ నవ్వు చూస్తే ఆమెకు కంపరం పుట్టుకొచ్చింది. స్త్రీలకు ప్రపంచ జ్ఞానం ఎక్కువ అంటారు, నీలో మాత్రం ఇంకా పసిచాయలు పోలేదు. ఆమె నుదుటపడ్డ ముంగురులు వెనక్కు నెట్టాడు. పురుషుడి మనసు అర్థం చేసుకోలేవా శాంతి? అతని గొంతు అదో మాదిరిగా ఉంది. అతని ఉద్దేశం తెలుసుకోవాలనుకుంది. మీ మనసు కాబోయే అత్తయ్య అర్థం చేసుకోవాలి మావయ్య. శాంతి, వేళకోళానికి ఇది సమయం కాదు. కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోదును. ఎంఏ కానీమని అక్కయ్య అంది. మావయ్య, అక్కయ్య అభిప్రాయంతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు. నా అభిప్రాయం వినండి. మిమ్మల్ని గౌరవించాను, కానీ భర్తగా ఊహించలేదు. శాంతి, ఆమె మాటలు తుంచేశాడు. అక్కయ్య చెప్పిన మాట అబద్ధమా? ఏ మాట? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. ఎక్కడో పొరపాటు జరిగింది. నేను మిమ్మల్ని ఇష్టపడతాను, గౌరవిస్తాను. అతని ముఖంపై అంత క్రితమే వ్యాపించిన నిరాశ మాయమైంది. కానీ భర్తగా కాదు, వేణు అన్నయ్యను అభిమానించినట్టు. చాలు చాలు శాంతి, పద. అతను వెళ్ళిపోయాడు. ఆమె అనుసరించి వస్తుందా లేదా అన్న ఆరా కూడా లేదు. రఘుపతి దంపతులకు మొదటిసారిగా ఎన్నడూ రానంత కోపం వచ్చింది కూతురుపై. 2 రోజులుగా ఎవరూ మాట్లాడలేదు శాంతితో. ఒక సునంద మాత్రం మునుపట్లాగే ఉంది. సారథిని ఆపాలని వారు చేసిన ప్రయత్నమంతా వృధా అయింది. ఇక 2 రోజులాగితే తను యూనివర్సిటీకి వెళుతుంది. ఈ ఆలోచనలు రావు అనుకుంటూ ట్యాంకు బండును, హుస్సేన్ సాగర్ అలలను చూస్తూ కూర్చుంది. శాంతి, మీ అన్నయ్య వెళ్ళి ప్రణతిని తీసుకొచ్చాడు, కిందకి రావు? సునంద్ అడిగింది. అదేంటొదినా, సాగర్ రాలేదు అని వెళ్ళిపోయింది. నెమ్మదిగా మెట్లు దిగింది. తల్లి గదిలోకి పోబోయింది. ప్రణతి మాటలకు టక్కున ఆగిపోయింది. స్వయంగా మా వారే చూశారటమ్మా. ఆయన నా ముఖం చూసి ఊరుకున్నారట. మీ అక్క జీవితం అల్లరి పెట్టడం 5 నిమిషాల పని అన్నారమ్మా. చీ, ఎక్కడో పొరపాటు జరిగిందే. దానికి కాస్త పొగరున్నమాట వాస్తవమే. అలాంటి చౌకబారు పనులు అబద్ధం చెబితే ఆయనకేం ఒరుగుతుంది? దాన్ని తప్ప మరొకరిని వివాహం చేసుకోనని అన్నయ్యతో చెప్పాడట. ఆ విషయాలు మీకు తెలియకూడదని దాన్ని అడిగారట. ఈ వివాహం జరగదని చెప్పు, లేకపోతే తను చూసిందంతా మీతో చెబుతానన్నారట. ప్రణు! అందరూ ఉలికిపడి చూశారు. ప్రశాంతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి అన్న భ్రమ కలుగుతోంది. ఏంటే వాగుతున్నావు? ఉన్నమాటే, సిగ్గులేదు? నీ మొగుడైపోయి ఆ వెధవ బతికిపోయాడు గాని లేకపోతే అమ్మా, చూసావా, ఆయన్ని వెధవ అంటోంది. ప్రణతికి ఏడుపొచ్చింది. అంతకంటే ఇంకేదైనా ఉంటే అనేదాని ప్రణు. మీ ఆయన నువ్వు ఊహించినంత ఉన్నతుడు, సచ్చరితుడు కాదు, దుర్మార్గుడు, మూర్ఖుడు. ఆమె మాటలు పూర్తి చేయకమునిపే తల్లి ముందుకొచ్చి 2 చెంపలు వాయించింది. చిన్నదానివని అల్లారుముద్దుగా పెంచినందుకు బాగా గడ్డిపెడుతున్నావు. సాగర్ ఎవరనుకున్నావు? ఇంటి అల్లుడు. జీవితంలో మొదటిసారి తల్లిచేత దెబ్బతిన్న ప్రశాంతి 2 నిమిషాలు రాయిలా నిలబడింది. తేరుకుని చెల్లెలి వంక అసహ్యంగా, నిరసనగా చూసింది. ప్రణు, ఒకరోజు నీ అంతటి నువ్వే నిజం చెప్పి ఏడుస్తావు, వస్తాను. వచ్చినంత వేగంగా పైకి వెళ్ళింది. వెళ్లేటప్పుడు తల్లివంక చూసింది. ఆమె కూతురి గంధపు వర్ణపు చెంపలు రక్తవర్ణం దాల్చడం చూసి గిలగిలాడిపోయింది. సునంద చిత్తరువులా నిలబడింది. అమ్మా, ప్రణు, ఈ విషయాలన్నీ మరిచిపోమ్మా. నా మాటగా సాగర్కు చెప్పు. సాయంత్రం వరకు అక్కడుండి తనింటికొచ్చింది ప్రణతి. జరిగిన విషయాలతో పాటు తల్లి కోరిన విధంగా అన్నీ చెప్పింది. సాగర్ చిన్నగా నవ్వి భార్యను దగ్గరగా తీసుకున్నాడు. మీ అక్కంటే నాకు పగా ప్రణు, ఇకనైనా జాగ్రత్తగా ఉంటారని నోరు జారాను. ప్రణతికి భరత పథకం ఎంతో నచ్చింది. అచ్చంగా తమ పుట్టింట్లాంటి ఇల్లు కట్టాలని, అందులో ప్రణతి అనే ప్రతిమను ప్రతిష్ఠించాలని. అతనికి ట్యాంకు బండన స్థలం దొరకడం కష్టమని తెలిసిపోయింది. కొంచెం దూరంలో ఆదర్శ్ నగర్లో ఫ్లాట్ కొన్నాడు 3 రోజుల అనంతరం. పనివాడి మాటలు నమ్మలేకపోయింది. ఇంపాలా కారు అమ్ముడైపోయింది. ఆ రోజే వివాహానికొచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు. భార్యాభర్తలు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం దొరికింది. కారమ్మారా? అవును, మనమేం లక్షాధికారులం కాము, ఇల్లు కట్టాలిగా. ప్రణతి మాట్లాడలేదు. తను ఊహించింది వేరు. ఇంపాలా కారులో తిరగాలనుకుంది. మళ్ళీ కొందాం, అంత విచారం దేనికి? విచారమా? లేదే. నీ వాలకం చూస్తే ఇంపాలా కోసమే నన్ను వివాహం చేసుకున్నట్టుంది. పోదురు అంది. విద్యాసాగర్ ఉంటున్న ఇల్లు చిన్నది, అయినా అందంగా అమర్చుకోవాలని ప్రణతి తాపత్రయం. పాత చీరల కర్టెన్లు వేలాడుతున్నాయి. ఏమండి, బజారుకు వెళదాం, మంచి కర్టెన్ గుడ్డ కొనాలి అంది ఓనాడు సాయంత్రం. ఉన్నాయిగా. అవి పాత చీరలండి బాబు, మీ అమ్మగారి ఓపిక మెచ్చుకోవాలి అంది నవ్వుతూ. అద్దింటికి ఈ అలంకారాలని ఎందుకు? అది నిజమేననిపించింది. మరేం మాట్లాడలేదు. 4 రోజుల్లో కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. డబ్బు దగ్గర అతను చాలా ఖచ్చితమైన మనిషి. అవసరంగా కూడా ఖర్చు పెట్టడు. వంటవాణ్ణి తీసేశాడు. ప్రణు, వీణ్ణి తీసింది నీ మేలు కోరే అన్నాడు. నా మేలా? కాదా మరి?
నీ బాడీ షేప్ ఎప్పట్లాగే ఉండాలంటే ఎంతో ఎక్సర్సైజ్ చెయ్యాలి. కబుర్లు అంది బొంగుమూతి పెడుతూ. అన్నీ ప్రణాళిక ప్రకారం చెయ్యాలోయ్. నీకు డైటింగ్ ప్రాబ్లం ఉండదు, దోబరా ఖర్చు ఉండదు. అమెరికా వెళ్ళి ఇదే నేర్చుకున్నారా? ఇంకా చాలా. ఆమె వెనకాలొచ్చి మెడ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అతను కార్యవాది. 4 మాటలు పడ్డా సరే పనులైతే చాలనుకుంటాడు. ప్రతి పనిని పర్యవేక్షిస్తాడు. ప్రణు, ఏమండి, పని మనిషికి టీ ఇచ్చావా? అవునండి, నిన్న వర్షంలో తడిసిందట. ఇలాంటి అలవాట్లు ఒకసారి చేస్తే చాలా విచారించాల్సి వస్తుంది తర్వాత. జీవితంలో మొదటిసారి ఇలాంటి విషయం వింది. అందుకే గుడ్లు వెళ్ళబెట్టి చూసింది. వెళ్ళు, నేను త్వరగా వెళ్ళాలి. వంట పని చూడు. ప్రణతికి వంట కాదు కదా, వడ్డను కూడా ఎలా చేయాలో తెలీదు. మొదటిసారిగా తల్లిని తిట్టుకుంది. పలహారం అయింది. వెళ్ళిపోయాడు సాగర్. అతనికి ఆలూ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది చేయాలని ముందు పెట్టుకుంది. అన్నీ ఉజ్జాయింపుగా కొలవడం ఎలా? వెంటనే దగ్గరలో ఉన్న కొట్టుకు వెళ్ళి కిచెన్ స్కేల్ కొంది. బిర్యానీ మొదలుపెట్టింది. ఏ పనితో మొదలు పెడితే పని తెములుతుందో తెలియడం లేదు. 12 దాటినా పని పూర్తి కాలేదు. సాగర్ వచ్చాడు. అతనికి వంటిల్లు చూడగానే మతిపోయింది. ప్రణు, వచ్చారా? మరో 10 నిమిషాలు అయిపోతుంది. అది సరే, ఏంటి దోబరా? నేను దోబరా ఏం చేయలేదు. ఇద్దరికి సరిపడా ఉండాను. వంట కాదు, మీ ఇంట్లో ఏం నేర్పలేదా? బంగాళదుంపలు పొట్టు తీయడం ఎలాగైనా సగం నేలపాలు చేసావు. కిలో 2 రూపాయలు. నాకు అంతగా రాదండి. అతను చిరుబుర్లాడుతూ వెళ్ళిపోయాడు. చిరుబురులాడకుండా నెమ్మదిగా నచ్చజెబుతూ ఆమె శ్రమను మెచ్చుకుంటే బావుండు అనుకుంది. మర్నాడు బల్లపై మాంసాహారం చూసి తెల్లబోయాడు. ఇదంతా ఏంటి? మీకిష్టం లేదా? మీరు బయటుండొచ్చారు కదా అని చేశాను. అన్నయ్యకు ప్రతిరోజు మాంసాహారమే కావాలి. నాకు అదంటే ఇష్టం లేదు. బలం పేరుతో పైసా నష్టం తప్పితే. దున్నపోతులు, ఎద్దులు ఇంత కష్టం చేస్తాయి, అవేం తింటాయి? మనలో మన మాట గడ్డి, అవునా? కొంపదీసి నన్ను గడ్డి తినమనరు కదా? నో, చెబుతుంది ఏమిటంటే ఆకుకూరలో ఉన్న బలం దేంట్లోనూ ఉండదోయ్. ఆ రోజు నుండి ఆకుకూరలు మొదలుపెట్టింది. మధ్యాహ్నం పప్పుతో వండాలి, సాయంత్రం వేపుడు. అవి కూడా ఇష్టం వచ్చినవి కావు. బజార్లో ఏ వస్తువు చవకగా ఉంటే అదే కొనాలి. మీ అమ్మగారికి నిన్ను చూడాలనుందట. సాయంత్రం టీ తీసుకునేటప్పుడు చెప్పాడు సాగర్. వెళదామా? మీ అక్క వెళ్లే వరకు ఆ ఇంటికి రావాలని లేదు. అయినా నిన్ను బాధపెట్టడం ఇష్టం లేదు. ఇద్దరూ వెళ్లారు. వారు వెళ్లేసరికి ప్రశాంతి లేదు. స్నేహితులతో సినిమాకు వెళ్ళిందట. సాగర్ ముఖంపై ఒక నిరాశ వీచిక నాట్యమాడి మాయమైంది. తనింట్లో ఇష్టం లేనివన్నీ అత్తగారింట్లో చక్కగా తిన్నాడు సాగర్. అన్నయ్య, నాకిలాంటి కట్టెను కూడా కావాలి అంది వేణుతో. అతను 2 రోజుల్లో పంపుతానన్నాడు. సాగర్ ప్రణతికి పని రాదంటూ ఎన్నో విషయాలు హాస్యంగా చెప్పినట్టు చెప్పి తృప్తిపడ్డాడు. భర్తను అర్థం చేసుకోలేక సతమతమవుతోంది ప్రణతి. ఓ రోజు సాగర్ అని పిలిస్తే అతను మృదువుగా మందలించాడు. ఈ అలవాటు మా పెద్దల ముందు కూడా ప్రదర్శిస్తే ఇంకేముంది అన్నాడు. ఇతను సనాతనుడా అధునాతనుడా అంతుపట్లేదు. భయపడుతూనే అన్న పంపిన కట్టెను గుడ్డతో కట్టెను కుట్టింది. అతను ఏం అనకపోగా బాగున్నాయని మెచ్చుకున్నాడు. డబ్బు అతంది కాకపోతే అన్నీ బాగుంటాయి అనుకుంది కసిగా. ఏదో అసంతృప్తి మెల్లమెల్లగా ఆమె మానసాన్ని ఆవరించుకోసాగింది. నెల గడిచిపోయినా ఇంట్లో తల్లి కూతుళ్ల మధ్య రాజీ కుదరలేదు. యాంత్రికంగా యూనివర్సిటీకి వెళుతోంది, వస్తోంది. ఇదివరకు మహారాణిలా టీవీగా తిరిగేది. ఇప్పుడు పరధ్యానం, నిర్లక్ష్యం ఎక్కువయ్యాయి. ఆమెను గూర్చిన వింత పుకార్లు యూనివర్సిటీలో కూడా వ్యాపించాయి. అది సాగర్ పుణ్యమేనని తెలిసింది. ఏం ఫోజులురా తండ్రి, వెనకాలింత గ్రంథముందా? ఈవిడిగారే ప్రేమంటే ఎలర్జీ అందట్రా ఒకసారి. ప్రేమంటే ఎలర్జీ, కానీ జీవితాలతో ఆడుకోవడం సరదా. 4 రోజులు మోజు తీర్చుకుని ఆ తర్వాత వెళ్ళలేకపోయింది. ఏంటిది? విద్యాసాగర్కు ఎందుకు తనంటే అంత కక్ష? అతను అనుచితంగా ప్రవర్తిస్తే ఒక దెబ్బ వేసింది. ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నాడా? ఓ రోజు తండ్రికి పనుండి కారు తీసుకువెళతానన్నాడు. బస్సులో వెళ్లాలనుకుంది ప్రశాంతి. బస్సు వచ్చే వరకు అక్కడే నిలబడితే హృదయం తూట్లు పడేలా ఉంది. ఏం చెయ్యాలి? గుడ్ ఈవినింగ్ మిస్ ప్రశాంతి. వెనక్కు తిరిగి చూసింది. మన్మోహన్ స్కూటర్కు స్టాండ్ వేస్తున్నాడు. మీరా అంది. క్రమంగా ఆమె ముఖంలోని అప్రసన్నత మాయమైంది. కళ్ళలోకి కాంతి వచ్చింది. బస్ కోసం చూస్తున్నారా? ఆఖరి బస్ కూడా వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఇందాకే. మీరు ఏదో ఆలోచిస్తున్నారులా ఉంది. మై గాడ్ అంది అప్రయత్నంగా. 2 బస్సులు మారి ఇల్లు చేరాలి. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, రండి. మీకు అంతకిష్టం లేకపోతే వద్దు. అతను 2 అడుగులు ముందుకు వేశాడు. అది కాదండి, ఫ్రీగా రావడం ఇష్టం లేదా? పోనీ ఆటోకిచ్చే లెక్కన ఛార్జీలు కట్టివ్వండి. ఎప్పట్లా మండిపడలేదు. చిన్నగా నవ్వింది. మీరు ఆలస్యం చేస్తున్నారు. చుట్టూ చూసేవారికి మనం కథావస్తువు కారాదు.
మరేం మాట్లాడక ఆమె అతని వెనకాలెక్కింది. స్కూటర్ స్టార్ట్ అయింది. కొందరు కళ్ళు వెళ్లబెట్టి చూశారు. మన్మోహన్ ఎవరో పూర్తిగా తెలియదు వారికి. వెంటనే బస్సు రావడంతో చీలిపోయారు. ప్రశాంతి మనసు ఎటో ఉంది. మగవారంతా ఇంతేనా? స్త్రీని ఆటబొమ్మం చేసి ఆడుకుంటూ ఆమె లొంగి రాకపోతే నీలాపనిందలు వేస్తారు. మన్మోహన్ అంతే. ఏ ట్యాంకు బండకో నౌబాత్ పహడకో తీసుకువెళ్లి తన ప్రేమను వెల్లడిస్తాడు. ఇది ప్రేమ కాదు, కామం. కాదంటే ఇక ప్రచారం మొదలు పెడతారు. ఈరోజు తన స్కూటర్ ఎక్కాల్సింది కాదు. అతనికి ప్రత్యక్ష సాక్ష్యం కల్పించింది. దిగండి. ఉలికి పడింది. ట్యాంకు బండ కాదు, నౌబాత్ పహడో కాదు. అతను స్కూటర్ తెచ్చి ప్రశాంతి నిలయం ముందు ఆపాడు. వచ్చేశామా? దిగింది. అతన్ని ఇంట్లోకి పిలవడమా మానడమా ఆలోచనలో పడింది. నా షేర్ ఇప్పించండి మేడం. అతని వంక చూసింది. కొంటిగా పెదవులు బిగబట్టుంచాడు. ఈరోజు అతనితో పోట్లాటకు సిద్ధంగా లేదు. తను చిన్నగా నవ్వింది. ఖాతా రాసుకోండి. వీలుగా ఈజీ ఇన్స్టాల్మెంట్లో తీరుస్తాను. బాప్రే, ఆ రోజు మీ వాలకం చూసి డబ్బంటే నిర్లక్ష్యం అనుకున్నాను. మీ ప్రాణానికి డబ్బుకు లంకెన్నమాట. అతను నవ్వాడు. మీకు మా ధనవంతుల విషయాలన్నీ తెలుసునే అంది చిత్రంగా కళ్ళు తిప్పుతూ. పోనివ్వండి, ఇంట్లోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి వెళుదురుగాని. కాఫీయా? అసలేనాది అరువుబేరమైంది. రేపిచ్చి ఇన్స్టాల్మెంట్లో కాఫీ ఖర్చుని ఓటీ కట్ చేస్తే నా బాకీ తీర్చాకే కాఫీకొస్తాను. బాయ్. అతని స్కూటర్ వెళ్ళిపోయింది. నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది. అంతవరకున్న సంతోషం నెమ్మదిగా కరిగి నీరవసాగింది. హాల్లో అడుగుపెట్టి అలాగే నిలబడిపోయింది. విద్యాసాగర్ దంపతులు, వేణు దంపతులు పేకాడుతున్నారు. ఒక్కసారి వారి వంక చూసి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుని చల్లటి నీటితో మొహం కడుక్కుంది. తేటగా అనిపించింది. కిందకి వెళ్లాలని లేదు. అలాగే ఈజీ చైర్లో కూర్చుని ఫ్రాయిడ్ రాసిన సైకాలజీ గ్రంథం తీసి చదవసాగింది. కాలం తెలియలేదు. శాంతి, ఏం వదినా? తలెత్తి చూసింది. భోజనానికి రమ్మంటున్నారు. నాకు ఆకలిగా లేదొదినా, తలనొప్పి. ఓ గంట తర్వాత ఒక కప్పు వేడిపాలు పంపించు. సరే. ఆమె వెళ్ళిపోయింది. శాంతికి కన్నీరాగలేదు. ఇది వరలో అయితే తల్లి తండ్రి ఆకాశం భూమి ఒకటి చేసేవారు. ఇప్పుడు ఒక్కరోజు భోజనం మానితే, అవును, వారికి ప్రాణం కన్నా సంతానం కన్నా పరువు మర్యాదలు ముఖ్యం. ఒక గంట గడిచాక తుఫాన్లో వచ్చింది కాంతమ్మ. శాంతి! ఏంటమ్మా? ఈ ఇంటి పరువు మంటగలపాలని ఎందుకంత తాపత్రయం? తీవ్రంగా అడిగింది. ఉలిక్కి పడింది ప్రశాంతి. తను మన్మోహన్ స్కూటర్పై రావడం వీళ్ళు చూసారా ఏంటి? అయినా తన భావాలు బయట పెట్టకుండా నెమ్మదిగా అడిగింది. నేనేం చేశానమ్మా? భోజనం ఎందుకొద్దు? నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పి ఉన్నవాళ్ళెవరూ పుస్తకాలు చదవరు. నీ దృష్టిలో పురుషులందరూ దద్దమ్మలు కావచ్చు, కానీ విద్యాసాగర్ ఈ ఇంటి అల్లుడు. అతన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆయనను నేను అగౌరవపరిచిందెప్పుడు? నోర్మి! అమ్మ ప్రేమని చూసావు ఎంతవరకు? ఇక నుండి కోపం చూస్తావు. వాళ్ళు వచ్చినప్పుడు తప్పించుకు తిరుగు, ప్రాణం తీస్తాను. అమ్మంటే ఏమనుకున్నావో? ఆవిడ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. చాలాసేపటికి పాలు తెచ్చింది సునంద. వదినా. ఏంటి శాంతి? నేను ఎవరిని ఏం అడగను. ఒక్క విషయం చెప్పు. నేను బల దగ్గర లేనని విద్యాసాగర్ ఏదైనా అన్నారా? ఆయన విచిత్రమైన మనిషి శాంతి. అవన్నీ పట్టించుకోవద్దు. అలా దాటేయకు. ఏం జరిగిందో చెప్పు. ప్రణతి ఆయన ముఖాలు మార్చుకున్నారు. వారికి ఇక్కడ రావడం నీకు ఇష్టం లేదన్నట్టు నిష్ఠూరాలు వేశాడు. అత్తయ్య అతని మాటలకంత ప్రాముఖ్యం ఎందుకిస్తారో అర్థం కాదు అంది సునంద. వదినా. ఇంకేదో చెప్పబోయింది ప్రశాంతి. వేణు పిలిచాడు భార్యను. వదిన వెళ్ళిపోగానే భూరనే ఏడవాలనిపించింది. ఏనాడు తను ఏడ్చే అవసరం రాలేదు. ఆడవారు ఎందుకు ఏడుస్తారో అనుకునేది. విద్యాసాగర్తో ఓ చిక్కొచ్చి పడింది. ప్రతి సాయంత్రం ట్యాంకు బండుకు షికారుకొస్తాడు. అలాగే అత్తవారింటికి వస్తాడు. పేకాట ఆడుదామని స్నేహితులిద్దరూ కూర్చుంటారు. తర్వాత భోజనాలు. తల్లి ఆజ్ఞ మేరకు అక్కడుంటే ఏదో అంటాడు సాగర్. అందరూ హాస్యం కింద జమ కడతారు. ప్రశాంతికి ముళ్ళ మీద ఉన్నట్టుంటుంది. ఆ రోజు అందరూ భోజనానికి కూర్చున్నారు. కాంతమ్మ దగ్గరే నిలబడి వడ్డిస్తోంది. ఏం వేణు, మీ పెద్ద చెల్లాయి డైటింగ్ చేస్తోందా? దానికి డైటింగ్ ఎందుకు? ఓవర్ వెయిట్ లేదే. అన్నం కెలుకుతుంటేను వివాహం అయ్యే వరకు నాజుగ్గా ఉండాల్సిందే. అతను ప్రశాంతి వంక చూసి నవ్వాడు. ఆమె తలెత్తలేదు, నోరు విప్పలేదు. అనవసరంగా వాగడం ఎందుకని? అతను తన భార్య ముందే మరో స్త్రీని నిశితంగా గమనించడం చూస్తే ఒళ్ళు మండిపోయింది. మాట్లాడరేం వదిన గారు? ఏం మాట్లాడాలో చెప్పండి మరిది గారు. మేమేమన్నా భోజనం సరిగ్గా చేయడం లేదు. అలా ఎందుకు అన్వయించుకుంటారు? నాలాంటి క్యారెక్టర్ లేని మనుషులు యూనివర్సిటీలో ఎవరితోనైనా తిరగచ్చు, కడుపు రావచ్చు, తిండి మానేయచ్చు. శాంతి! ఎందుకు నాన్నగారు కోపగిస్తారు? అతని ఉద్దేశం అదేగా. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం దీన్నే అంటారు అన్నాడు నవ్వుతూ.
ఏంటే నోటికి ఎంతొస్తే అంతేనా? అమ్మా, నా తిండి విషయాలు ఇంటి అల్లుడైన వారు తెలుసుకోవడం అవసరమా? నోర్మి, పరిహాసం తెలియని మూర్ఖురాలివి. నాకిలాంటి హాస్యాలు పరిహాసాలు గిట్టవు. లేచి చేయి కడుక్కుంది. పరిహాసం గిట్టదా, మేమంటేనే గిట్టదా? రెండు, సరేనా? త్వరగా వెళ్ళిపోయింది. విద్యాసాగర్ గొడవ చేస్తాడనుకున్నారు. అతనేం అనలేదు. రాత్రికి కాంతమ్మ రఘుపతికి ఏదో వెలితిగా అనిపించింది. పెద్ద తల్లి పెళ్లి చేసేయాలండి. నేను అదే ఆలోచిస్తున్నాను. దానికి నచ్చినవాడు దొరకద్దు, ఎవరో ఒక పట్టాన నచ్చరు. అలానే నెత్తికెక్కించుకున్నాం. తాడో పేడో తేల్చమనండి. తన ఇష్టం వచ్చిన వాడినైనా చేసుకోమనండి. లేదా మన ఇష్టం వచ్చిన వాడిని అంగీకరిస్తుందా అడగండి. నువ్వే అడుగు కాంతం. నాకు దాని మొండితనం చూస్తే ఒళ్ళు మండిపోతుంది. సాగర్ చెప్పిన విషయాలు గుర్తుకొస్తాయి. దాన్ని తన్నాలనిపిస్తుంది. మన అమ్మాయి అలా దిగజారే మనిషి అంటే నమ్మబుద్ధి కావడం లేదు. అతను అబద్ధం చెబుతాడా అంటే అది అంగీకరించలేను. గతం నాస్తి, ఇక జరగబోయేది ఆలోచించాలి. ఈ విషయాలు బయటపడకముందే ఆ మూడు ముళ్ళు పడితే మంచిది. అలాగే, ఇప్పుడే తేల్చండి. తొందరేం, కొంచెం ఆలోచించనియ్యి. ఆ రాత్రి 2-3 సార్లు భార్య గుర్తు చేయగా కూతురు గదిలోకొచ్చి అడగలేక వెళ్ళిపోయాడు. ఏదో పోగొట్టుకున్నట్టుండే కూతురి కళ్ళు చూస్తే జాలేసింది. హలో, తనంతట తాను మొదటిసారిగా పలకరించింది మన్మోహన్ని. లైబ్రరీలో ఏదో పుస్తకం చూస్తున్నాడు. హలో, మీరా మిస్ ప్రశాంతి? నవ్వుతూ ఇటు తిరిగాడు. అవును, వారం రోజులుగా ప్రతిరోజు లైబ్రరీ చుట్టూ తిరుగుతున్నాను ఓ పుస్తకం కోసం. అది కనిపించడం లేదు. నాకంటే ముందే ఎవరో తీసుకుపోతున్నారు. బజార్లోనూ లేదట అంది. ఏం పుస్తకం? పేరు చెప్పింది. అతను క్షణం ఆలోచించాడు. జ్ఞాపకం వచ్చినట్టు తలాడించాడు. నా దగ్గరుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకోండి. థ్యాంక్స్. మీరు ధన్యవాదాలన్నా మరేమన్నా రోజుకి పావలా అద్దె కావాలి మేడం. ఓఎస్, అలాగే, ఖాతా రాసుకోండి సార్. నవ్వుతూ వెళ్ళిపోయింది. అతను యూనివర్సిటీలో 2-3 సార్లు కనిపించి పలకరించాడు. అతను చాలా బాగా పాఠం చెబుతాడట, జూనియర్స్ చెప్పారు. తమకు చెబితే బాగుండు అనుకుంది. సాయంత్రం కారులో కూర్చున్నాక పుస్తకం సంగతి గుర్తుకొచ్చింది. డ్రైవర్, విద్యానగర్ పోనీ, ఇంటి నెంబర్ చెప్పింది. అతను చిన్న వరండాలో కూర్చున్నాడు. 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి BA ఫైనల్ ఇయర్ సరోజ, రెండో అమ్మాయి MA ప్రీమియస్లో ఉన్న ఉమా. రండి మిస్ ప్రశాంతి, ఒక్క నిమిషం అంటూ లేచాడు మన్మోహన్. వాళ్ళని పంపేసి నాకు ఇద్దరుగాని, లేకపోతే తిట్టుకుంటారు అని వారి వంక చూసి నవ్వింది. మరి ఎక్కడైనా నీలాంటి లక్ష్మీ పుత్రికలదే కదోయ్ ఫస్ట్ ప్రిఫరెన్సు అంది ఉమా. అందుకే వెయిట్ చేస్తానన్నాను. వారు మళ్ళీ తమ చర్చలో మునిగిపోయారు. 10 నిమిషాల తర్వాత కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి వారిని పంపించేశాడు. మీ అమ్మగారు లేరా? అరుణకు అనారోగ్యం, వెళ్లారు. ఈరోజో రేపో రావచ్చు. వెళ్ళి పుస్తకం తెచ్చిచ్చాడు. ఇక మాట్లాడడానికేం లేదన్నట్టు కూర్చున్నాడు. వెళ్ళొస్తానండి, చాలా థ్యాంక్స్ అంది లేస్తూ. పుస్తకం సక్రమంగా తిరిగొస్తే నేనే మీకు ధన్యవాదాలు అర్పిస్తాను. అదేం? సాధారణంగా పుస్తకాలు తీసుకువెళ్ళిన వారు తిరిగివ్వరు. పోయిందనో ఎక్కడో పెట్టి మర్చిపోయామని అంటారు. సాధారణంగా నేను ఎవరికి ఇవ్వను. నేను రోజుకు పుస్తకానికి పావలా ఇస్తానని నమ్ముతున్నారా? పావలా సంగతి ఏమో గాని పుస్తకం ఇస్తారన్న నమ్మకం ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే పోతే? ముక్కు పట్టుకుని ఆలోచనలో పడ్డాడు. అతనికేం తోచనప్పుడు ముక్కును పొదును చేస్తున్నట్టు రుద్దుకుంటాడు. మరేం భయం లేదులేండి. ఎంత పొగరమోతునైనా పుస్తకాల పట్ల నాకు అమితమైన ఆసక్తే అంది. మిమ్మల్ని మాట్లాడగనా? అడగండి. 4 రోజుల క్రితం చూసిన ప్రశాంతి మీరేనా అనిపిస్తోంది. మీలో చాలా మార్పు వచ్చింది. లావయ్యానా? కొంటిగా అడిగింది. కాదు, అసహనం తగ్గింది. చూపులు. చెప్పండి, మిమ్మల్ని కొట్టనని హామీ ఇస్తున్నాను. మీరు చెయ్యెత్తినా తప్పించుకోలేని వాజమ్మను కాదు. అతను నవ్వాడు. మీరు ఏదో పోగొట్టుకున్నట్టు చూస్తారు. మునుపటి ఉత్సాహం, కొంటితనం ఏం లేవు. మీదాకా రాలేదా? చిత్రంగా ఉందే. అసలు సంగతి ఏమిటి? మీకే అర్థమవుతుంది, కొన్నాళ్ళు ఆగండి. ఇంకేం లేదన్నట్లు వెళ్ళి కారులో కూర్చుంది. కారు స్టార్ట్ అయ్యాక కళ్ళు తుడుచుకుంది. ఆ రోజు విద్యాసాగర్ దంపతులు రాలేదు. అందుకే ప్రశాంతంగా ఉంది ఇల్లు. టేబుల్ లైట్ వేసుకుని చదువుకోవాలని ఇంట్లో కూర్చుంది. శాంతి! తల్లి గొంతు తీక్షణంగా వినిపించింది. ఈరోజు మళ్ళీ ఏం జరిగింది? తను ఎవరిని ఏం అనలేదే. ఏంటమ్మా, మమ్మల్ని చంపదలుచుకుంటే కొంచెం విషం ఇవ్వరాదు? నేనేం చేశాను? సాగర్ మాటలు ఎంతవరకు పూర్తిగా నమ్మలేదు. స్త్రీ పురుషుల సన్నిహితాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు. అందుకే అతని మాటలు అంతగా పట్టించుకోలేదు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనా? ఎక్కడికి వెళ్ళలేదు. అంతే, మరోసారి చెంప చెళ్ళు మంది. పాపిష్టిదానా, అబద్ధాలు కూడా నేర్చావు. డ్రైవర్ని పిలవనా? అమ్మా! అమ్మ కాదు, ఆదిశక్తి. అమ్మగా అనురాగమే చవి చూసావు. ఇక ఆవిడ మాట్లాడలేకపోయింది.
ప్రశాంతికి అర్థమైంది. తను మన్మోహన్ ఇంటికి పుస్తకం తెచ్చుకోవడానికి వెళ్ళిన సంగతి డ్రైవర్ చెప్పాడన్నమాట. ఇక నుండి తన ప్రతి కదలిక డ్రైవరు గమనిస్తాడు కాబోలు. ఏడుపు రాలేదు, నవ్వొచ్చింది. అమ్మా, విద్యాసాగర్ మాటలు మీకు శిలాక్షరాలే అయితే దానికి నా జవాబేం లేదు. ఈరోజు నేను వెళ్ళింది ఒక రీడర్ ఇంటికి. ఎక్కడా దొరకని పుస్తకం అతనింట్లో దొరుకుతుందని తెలిసి వెళ్ళాను. నేను చెడిపోయిందాన్నైనా అతనికి చాలా మంచి పేరుంది. వెళ్ళి విచారించు. వదిన చుట్టమే అతను. కాంతమ్మ హృదయం ద్రవించలేదు. కూతురు ఏడ్చి మొత్తుకుంటే ఆమె కరిగిపోయేది. విచారించాలో మానాలో నాకు తెలుసు. ఇక నుండి నీ కాలేజీ చదువు కట్టిపెట్టు. అది అసంభవం అని చెబుతున్నాను. ఇక నుండి మీరు డ్రైవర్ల ద్వారా పనివారి ద్వారా నా విషయాలు రాబట్టడం అనవసరం. గార్భం చేసినందుకు గడ్డి బాగా పెడుతున్నావు. గార్భం చేశారు కాదని నేను అనలేదు. ఎవరో ఏదో చెప్పారని నన్నండం మంచిది కాదని మరోసారి మనవి చేస్తున్నాను. నువ్వు యూనివర్సిటీలో ఎవరినో ప్రేమించి వాడితో వెచ్చలవిడిగా తిరగలేదు? లేదు. అతన్ని నిన్ను చాలాసార్లు ఒక చోట చూసిన విద్యాసాగర్ మందలిస్తే అతన్ని బ్రతిమాలేదు? లేదు లేదు లేదు, ఒక్కసారి కాదు 100 సార్లు చెబుతున్నాను. విద్యాసాగర్ను మొదటిసారి చూసింది మనింట్లో అన్నయ్య స్నేహితుడుగా. ఎంతకు తెగించావే? ఆమె విసురుగా వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వరకు దొర్లి నిద్రపోయింది. మర్నాడు లేచి తయారైంది. కిందకి రాగానే ఎంత గోల జరుగుతుందో అనుకుంది. అలాంటిదేం జరగలేదు. ఎవరి పనుల్లో వారున్నారు. రాత్రి జరిగింది కల కాదు కదా అనుకుంది ఓసారి. బల్ల మీదనున్న బరిన్లోని ఒక ఇడ్లీ తీసుకుని తిని ఫ్లాస్క్లోని కాఫీ తాగి యూనివర్సిటీకి వెళ్ళిపోయింది. ప్రొఫెసర్ రాలేదు. క్లాసులో ఎందుకని నెమ్మదిగా లైబ్రరీలోకి వచ్చి కూర్చుంది. పుస్తకం ముందున్న మనసు ఎటో ఉంది. హలో మిస్ ప్రశాంతి. తిరిగి చూసింది. మన్మోహన్ అలవాటుకు విరుద్ధంగా ఈరోజు ప్యాంటు షర్టు వేసుకున్నాడు. నమస్తే. ఏంటి విశేషం? ఏం లేదు. పుస్తకాల వివరాలు అడగాలంటే అంత మొహమాటమా? నాకా? ఏం పుస్తకాలు, ఏం వివరాలు? చచ్చాం పోండి. రాత్రి మీ అన్న సునంద మా ఇంటికొచ్చారు. మార్కెట్లో దొరకని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని. ప్రశాంతి ముఖం వివరణమైంది. తను చెప్పింది నిజమో కాదో కనుక్కోవాలని వెళ్లారన్నమాట. ఏంటలైపోయారు? ఏం లేదు. బలవంతంగా నవ్వు ముఖానికి పులుముకుంది. మాట వరస కంటే వారు నిజంగా వచ్చారా? పోనివ్వండి. మీరేమిటి ఈరోజు? అతని బట్టల వంక చూస్తూ అంది. ఓ అదా, స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పాల్గొనాలంటేనే పేరిచ్చాను. కంఫర్టబుల్గా ఉంటుందని. తన ప్యాంటు వంక చూసుకున్నాడు. అందంగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏ బట్టలైనా బాగానే ఉంటాయి కాబోలు అనుకుంది. సారీ, మీ చదువు చెడగొట్టినట్టున్నాను. వస్తాను. అతను వెళ్ళిందిక్కే చూస్తుండిపోయింది. క్లాసులు తొందరగా అయిపోయాయి. కారు రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. బస్సు వెంటనే దొరికినా ఇల్లు చేరే వరకు అదే సమయం అవుతుంది. బీఈడీలో తన ఫ్రెండ్ ఉంది. చూద్దామని అటు వెళుతుంటే పోస్టాఫీస్ దగ్గర మన్మోహన్ కనిపించాడు. నమస్తే. నమస్తే. మీరు పని మీద వెళుతున్నారా? లేదు, అమ్మకు ఉత్తరం రాసి పోస్ట్ చేశాను, త్వరగా రమ్మని. నాకు బొత్తిగా వంట రాదు. పని కుర్రాడికి ఆరోగ్యం బాగుండలేదు అన్నాడు. అలా అయితే వెంటనే ఓ వంటొచ్చిన అమ్మాయిని చూసి వివాహం చేసుకోండి అంది. చాలా థ్యాంక్స్. మీ దృష్టిలో ఎవరైనా వంటలకులు ఉన్నారేమిటి అన్నాడతను. ఒకరేమిటి, మీరు అనండి, క్యూలో నిల్చుంటారు. ఓ తండ్రోయ్, ఒక్కరిని భరించడమే కష్టంగా ఉన్న ఈ కాలంలో. భయం నటించాడు. నేను నిజంగా అడుగుతున్నానండి. మీ అమ్మకి ఈ వయసులో శ్రమిస్తున్నారు. అది నిజమే మిస్ ప్రశాంతి. నా కాళ్ళు పీకుతున్నాయి. అలవాటు తప్పింది. నిన్న ఒకటే ఆట. దగ్గరలో ఉన్న చిన్న బండరాయి మీద కూర్చున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే ఇటు కూర్చోండి. దూరంగా ఉన్న రాయి చూపాడు. దానిపై కూర్చుంటూ నెమ్మదిగా అంది. ఒట్టి ప్రశాంతి అంటే చాలు, మిస్ను మిస్ చేయండి. థ్యాంక్స్. నా ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు. ఏమడిగారు? మీరు వివాహం ఎందుకు చేసుకోరు? మీకు నచ్చిన స్త్రీ దొరకలేదా? అలాగే అనుకోండి. యోగ్యతలు అర్హతలు చెప్పండి. ఎక్కడైనా అలాంటి అమ్మాయి తటస్థపడితే నేను మీ దగ్గరకు పంపుతాను. ఏం, చదువు వదిలి పెళ్ళిళ్ళ పేరం పనిచేస్తారా? గిట్టుబాటైతే. నిజంగా మీరు చాలా మారారు. జీవితం నేర్పిన పాఠాలు ఏ విశ్వవిద్యాలయమూ నేర్పదు అంది నిట్టూరుస్తూ. మీరు దేనికోసమో బాధపడుతున్నారు? ఓ స్నేహితుడిగా మీ బాధ అడగొచ్చా? నయం, మీ శత్రువుగా అని అడగలేదు. పోనీ స్నేహితురాలుగా అంగీకరించారు. మీ ఊహాసుందరిని గురించి చెప్పండి. జరగని విషయాల గురించి చర్చించడం అనవసరం అంటాను. నేను తెలుసుకుంటే తప్పేం? ఏం లేదు. జీవితంలో 90 మంది స్త్రీలు భర్త హోదాకే ప్రాముఖ్యం ఇస్తారు ప్రశాంతి గారు. నా ఊహలో స్త్రీ అంటే నవ్వొద్దు మరి. స్త్రీ అంటే భర్త వ్యక్తిత్వానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. వివాహం తర్వాత ఇల్లు పిల్లలు తన ప్రపంచం అనుకోవాలి. క్లబ్బులు వనితా మండలులు ఉపన్యాసాలంటే పరమ చిరాకు. స్త్రీ పూర్తిగా బానిసగా మీ కింద బతకాలన్నమాట. బానిసగా కాదు, ఆ ఇంటి యజమానురాలుగా, సంసారానికి సారథిలా.
దాన్ని మీరు బానిసత్వం అంటే నేనేం జవాబు చెప్పలేను. భర్తను, పిల్లలను, ఇల్లును నిర్లక్ష్యం చేయడమే స్వాతంత్రమా? దినమంతా మోగాడు కష్టపడేదెందుకు? ఉమకు మీరంటే చాలా ఇష్టం. ఆ జాతివారంటే నాకు భయం. ధనవంతుల నీడంటేనే భయం. బజార్లో అన్ని వస్తువులతో పాటు పరువు, మర్యాద, మార్కులు, గౌరవం అన్నీ కొంటారు. నా జీతం అంతా కలిపితే ఆవిడ కాస్మెటిక్స్కే చాలదు. కాస్మెటిక్స్ మీకు ఇష్టం లేదా? ఉండాల్సినంతవరకు పర్వాలేదు. ఆ రంగుల మేకప్ వేసుకునే స్త్రీలన్నా, పెదాలకు రంగు పూసుకుని తిరిగేవారన్నా చచ్చే భయం. వేలం విరిగా ఒకరినొకరు అనుకరించడం కాకపోతే ఎంతమందికి ఈ అలంకారాలతో అందంగా కనిపిస్తారు? ఉన్న అందం కూడా పోతుంది. అఫ్కోర్స్ మీలాంటి వారు ఒకటి అర ఏ అలంకారంలోనైనా అందంగా కనిపించేవారు ఉన్నారనుకోండి. మనుషుల్ని ఫూల్స్ని చేయడంలో చతురులు. పకాల నవ్వింది. వీటన్నింటికీ అతీతులుగా ఉండే స్త్రీలుంటారా అనిపించింది ప్రశాంతికి. లక్షణాలు చెప్పానుగా, ఇక వెతకండి సంబంధాలు. అతని మాట పూర్తి కాకపోవడమే వాచి చూసుకుని కంగారుగా లేచింది. మై గాడ్, కారొచ్చే వేళైంది. ఆ లేవడంలో ముందు ఏముందో చూసుకోలేదు. చిన్న రాయి కాళ్లకు తాకింది. బోర్లా పడేదే. వెంటనే మన్మోహన్ పట్టుకున్నాడు. నిలదొక్కుకోవడంలో పూర్తిగా తన వైపు తూలిపోయింది. అతని 2 చేతులు ఆశ్రయిస్తున్నట్టుగా ఆమెను పెనవేసుకుపోయాడు. నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. చూసారా ఎంత ప్రమాదం తప్పిందో? జీవితంలో ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. ఆమెను మెల్లగా వదిలేశాడు. ప్రమాదమేముంది, పడేదాన్ని. అంతేనా? మీ అందమైన ముఖంపై ఎక్కడో మచ్చేరపడేది. మీరు మనుషుల్ని బాగా ఫూల్స్ని చేస్తారని చెప్పానుగా. వడిగా నడిచి ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు వచ్చింది. ఆ వెనకాలే మెల్లగా నడుస్తూ మన్మోహన్ వచ్చాడు. హలో మోహన్. రీసెర్చ్ స్టూడెంటు ఓమాన్న ప్రభాకర్ పిలిచాడు. హలో, నీ పని రోజు త్వరగా తెమిలిందేరా? బోరు, ఉమ పిక్చర్కు పోదామంటోంది. ఒకప్పుడు మన్మోహన్, ప్రభాకర్ క్లాస్మేట్స్. శుభం. అత్తయ్య లేదుగా, అక్కడే భోజనం చేయొచ్చు. నువ్వు రాకూడదు? నాకు వేరే పనుందిరా, మరోసారి వస్తాను. నీకు పనిలేంది ఇప్పుడట, యంత్రపక్షి. ఒరే, నేనిక్కడ పంతులురా, మర్యాదగా మాట్లాడు. వారి ముందు కారు చాగింది. ప్రశాంతి కారులో కూర్చుని తల బయటకు పెట్టింది. మీ స్కూటర్ తేలనట్టున్నారు, రండి డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, నాకు వేరే పనుంది. సరే, డ్రైవర్ పోని. కారు వెళ్ళిపోయింది. కులుకులాడి, రఘుపతి ముద్దుల కూతురు కదూ? ముద్దుల కూతురో శుద్ధుల సుతనో తెలీదు. ఇక్కడ ఎంఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. నీకు టోకర్ ఇవ్వాలని చూస్తుందా ఏం? దాని సంగతి ఎవడికి తెలీదు? ఎవరిష్టం వారిది, మన జోలికి రానంతకాలం. ఆగరా, ఆవిడ ఫోజులు ఆవిడ పురుష ద్వేషి అని ముద్దు పేరు కూడా ఉందిలే. నీకు అంత అసూయగా ఉంటే ప్రవరాక్యుడని నీ పేరు ప్రచారం చేయనా? పేరుకి ఎవరు ఇచ్చారు? దాని వేషాలకు చెబుతున్నా. వీడు నచ్చడు, వాడు నచ్చడు అంటుందట. దాని వెనకాల పెద్ద కథ ఉందట. స్వయంగా వారి బంధువులే చెప్పారు. ఎవరినో ప్రేమించింది, వాడితో కులికి వాడు వద్దంటే వాడిని మరువలేక ఏడుపట. ఒరే ప్రభాకర్, ఇంకా రీసెర్చ్ ఎందుకురా? హాయిగా ఇంట్లో కూర్చోక స్త్రీ జీవిత పరిశోధనలో ఎంత ముందుకు పోయావు? నీకు నాపై నమ్మకం లేదు కదూ? స్వయంగా ఆవిడి చెల్లెలు మొగుడు చెబితే వింటావా? మీరు అమెరికా వంటి దేశాలు చూశారు, నైతిక విలువలు నమ్ముతారా? నన్ను చేసుకోండి అని బోరుని ఏడ్చిందట. వాళ్ళన్న మీదన్న అభిమానం కొద్దీ చిన్నమ్మాయిని చేసుకున్నాడట. ఏడ్చాడు. పోనీ ఆడపిల్ల అలా అడిగింది అనుకుందాం. ఈ వెదవకు బుద్ధి లేదు టామ్ చేయడానికి. మరెవరో రావడంతో ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మీకు తెలుస్తుందిలేండి కొన్ని రోజుల్లో అన్న ప్రశాంతి మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి. ఇది నిజమా, పుకార్లా? ఎందుకో ఉత్సాహమంతా హరించుకుపోయింది. బస్సు రావడంతో ఎక్కేశాడు.